తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రామాయణ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆడియన్స్ మరిచిపోయిన ఆదిపురుష్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ విషయంలో ముందు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త హట్ అయినా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రికార్డ్స్ తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న ఆ అంశాలేంటి? అసలు ఆదిపురుష్ రామాయణ మధ్య రచ్చ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా స్క్రీన్ మీద భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన విఎఫ్ఎక్స్, భారీ స్కేల్లో నితీష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న తీరుకు ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. అయితే ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా రికార్డుల విషయంలో మాత్రం ప్రభాస్ ఆదిపురుష్ మూవీని మాత్రం బీట్ చేయలేకపోయింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ కు రామాయణ ట్రైలర్ చాలా దూరంలో ఆగిపోయింది. ఆదిపురుష్ ట్రైలర్ 24 గంటల్లో 74.2 మిలియన్ల వ్యూస్ రాబట్టి ఆల్ టైమ్ 4th ప్లేస్లో నిలిచింది. కానీ అంతకు మించిన పాజిటివ్ బస్ తెచ్చుకున్న రామాయణ ట్రైలర్ మాత్రం 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 45 మిలియన్ల వ్యూస్ మాత్రమే రాబట్టింది. ట్రెండింగ్ లో ఉన్నా కూడా టాప్ 20 లిస్ట్ లో 19వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఆదిపురుష్ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా కేవలం ప్రభాస్ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ట్రైలర్ కు ఆ రేంజ్ వ్యూస్ వచ్చాయి. నేషనల్ మార్కెట్ లో డార్లింగ్ డామినేషన్ ను ఇది మరోసారి ప్రూవ్ చేసింది. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ముందు భారీ కాస్టింగ్, అద్భుతమైన మేకింగ్ కూడా పనిచేయలేదు. ఓవరాల్ గా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా ట్రైలర్స్ లిస్ట్ లోనూ ప్రభాస్ డామినేషనే కనిపిస్తోంది. టాప్ 3లో సలార్ 113.2 మిలియన్ వ్యూస్ తో నంబర్ 1 ప్లేస్ లో ఉంటే KGF 2, పుష్ప 2 నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఆదిపురుష్ తో 4వ ప్లేస్ ను కూడా ఆక్యుపై చేశాడు డార్లింగ్. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.